దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని పివి ఘాట్లో నివాళి అర్పించారు వివిధ రాజకీయ పార్టీల నేతలు. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి జానారెడ్డి, పివి కుటుంబ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పివి దేశానికి అందించిన సేవలను కొనియాడారు నేతలు. మన తెలుగు బిడ్డగా మనందరికీ గర్వకారణం. అందుకు ఆయన జయంతి ఉత్సవాలను కానీ లేక వర్ధంతి ఉత్సవాలను కానీ కేక ఉత్సవం కొరకు కాదు, ఆయన చేసినటువంటి సేవల్ని ప్రజలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని వచ్చేటువంటి తరం గమనిస్తూ తెలుగు ప్రజల యొక్క ఘనచరిత్రను చాటి చెప్పడానికి ఈ ఉత్సవాలని చెప్పి మనం గమనించాలి. అందుకు విధిగా యువతరం, అందులో రాజకీయ వాళ్ళు, మేధావులు అనేక మంది పాల్గొని ఈ ఘనచరిత్రని భారతదేశానికి చాటి చెప్పే విధంగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందుకు మేము గమనించినటువంటి వారితో నాకు ప్రత్యక్ష సంబంధం, మొదట పరోక్ష సంబంధంగానే నన్ను ఆయన ప్రేమించి తర్వాత ఆదరించినటువంటి ఒక వ్యక్తి. ఆయనతో ఉన్న సంబంధాన్ని మర్చిపోలేను. ఆయన ఎలక్షన్లో పాల్గొనటమే కాదు, నేను ఆయన ప్రధానమంత్రిగా, నేను ఈ రాష్ట్ర మంత్రిగా ఇద్దరం అనేక ఎన్నికల సభల్లో పాల్గొనేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను గర్విస్తున్నాను, అందుకు సంతోషిస్తున్నాను. ఆ స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పి సెలవు. జయంతికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం పివి గారికి భారతరత్న ఇచ్చి భారతదేశం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక భారతరత్న ఇచ్చి దాన్ని ఒక ఔన్నత్యానికి తీసుకుపోయిందని చెప్పొచ్చును. భారతరత్న పురస్కారానికే పురస్కారం యాక్చువల్లీ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సో భారతరత్న అనేది ఒక అత్యున్నత పురస్కారం భారతదేశంలో. అలాంటి గొప్ప పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు. తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ. మరి తెలంగాణలో తెలుగు వాళ్ళలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇలా గౌరవించుకోవడం అనేది మనందరికీ, తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారణం. ఒక తెలుగు ప్రధాని, తొలి తెలుగు ప్రధాని అని యూజువల్గా మనం రాసుకుంటాం. అలాంటి గొప్ప విద్వత్తు గల మహానుభావుడు ఈ దేశాన్ని అత్యంత క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని 91-96 సంవత్సరాలు, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చు అప్పటికి, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో పోటీ పడేట్టుగా మన దేశాన్ని తీర్చిదిద్దిన సంస్కర్త, మహానుభావుడు. ఆయనకి ఎంత చేసినా తక్కువే. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి పివి గారిని తలుచుకుంటూ, ఆయన చేసిన సంస్కరణలు తలుచుకుంటూ, ఈ విషయాలన్నీ కూడా ఇంత గొప్ప మేధావి మన తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పడానికి, తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా చాలా గొప్పగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి మరొకసారి పివి గారికి అందరం తలుచుకుంటూ ఆయన చూపిన మార్గంలో మనం అందరం పయనిద్దాం. ఆయన ఆదర్శ రాజకీయవాది. ఎటువంటి మంది మార్బలం, భుజబలం, కులబలం లేకుండానే మేధా సంపత్తితోని ఒక అత్యున్నత స్థాయికి ఎదగలడు అని నిరూపించిన మహానుభావుడు. అందరికీ స్ఫూర్తిదాయకమే. యువ లీడర్స్ కావచ్చు, ఏ పార్టీలోనైనా సరే, ఎవరికైనా ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన మనం మరీ తలుచుకోవడం అనేది మన విద్యుక్త ధర్మం. తర్వాత తరాలకు మనం తెలియచేయడం అనేది మన విద్యుక్త ధర్మం. అందరికీ మరొకసారి పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. పివి నరసింహారావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలో కుగ్రామంలో పుట్టి భారతదేశానికే వెన్న తీసుకొచ్చి ప్రపంచ దేశంలో ఎవరికి లేనటువంటి బహుభాషా కోవిదుడు. ఆయనకు వచ్చే భాషలన్నీ కూడా ఎవరికి రాలా. అన్ని విధాల తెలుగు, అచ్చ తెలుగు మాట్లాడే వ్యక్తులలో మహా గొప్ప వ్యక్తి. 103వ జయంతి సందర్భంగా వారికి మనం అందరం కూడా కృతజ్ఞతలై, ఇది సూర్యుడు చంద్రుడు ఉన్నన్ని రోజులు ఈ జయంతి ఉత్సవాలు జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే
వారి వలన ఎంతో మేలు జరిగింది తెలంగాణ ప్రాంతం కూడా. ఆ విధంగా మనం అందరం తలుచుకుంటూ వారికి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్వి సుభాష్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ గారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి మనవరు. అందరికి నమస్కారం. ఈరోజు శ్రీ పివి గారి 103వ జయంతి సందర్భంగా తెలంగాణలో హైదరాబాద్లో పివి జ్ఞాన మూవీలో పివి మార్గ్లో అత్యంత వైభవంగా ఈ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనందరికీ కూడా తెలిసిన విషయమే, శ్రీ పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదుడు. వారు ఏ ఒక్క పదవిలో ఉన్న ఆ పదవికి అనేకమైన సంస్కృతులు మరి సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకొచ్చిందని చెప్పి కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ముఖ్యంగా మరి భూ సంస్కరణలను తీసుకొచ్చి దేశంలో పట్నే ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు అందరూ కూడా మరి ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పి కూడా వారి అందరికీ కూడా తెలిసిన విషయం. అలాగే వారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశ పరిస్థితి అకలాకుతలం ఉన్నప్పుడు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి మైనారిటీ ప్రభుత్వం ఉన్న అప్పుడున్న భారతీయ జనతా పార్టీ నాయకులతో మరి సత్సంబంధాలతో వారిని మెప్పించి ఒప్పించి దేశం కోసం, ధర్మం కోసం, రాబోయే తరాల కోసం ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా మరి ఆ రోజు వేసిన పునాదులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రభుత్వాలు వాటి మీద సంస్కరణలు తీసుకొచ్చినారో తప్పితే ఆ సంస్కరణలు పక్కన పెట్టిన సందర్భాలు కూడా లేవు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు మంచి నిర్ణయాలు తీసుకొచ్చి పివి నరసింహారావు గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశానికి, ఈ యొక్క రాష్ట్రానికి, మొత్తం ప్రపంచానికి ఒక దిశ స్ఫూర్తిగా మరి వారు పివి గారు చేసిన మరి మొత్తం సంస్కరణలను కూడా ముందుకు తీసుకొచ్చిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారు చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించిందో మరి టీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసం పివి నరసింహారావు గారిని వాడుకున్న సందర్భాలు కూడా కథా శిల్పం మీద ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవటానికి చాలా గొప్ప కథలు, గొప్ప రచయితగా ఆయనకు ఒక స్థానం మనం ఇచ్చి గౌరవిస్తూ, అదేవిధంగా ఆయనను రాజకీయాల్లో గుర్తు చేసుకోవాలంటే ఒక సోషలిస్టుగా ఆయన ఎదిగినటువంటి వాడు. సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు. వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేశాడు. భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది. అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలంటే కొద్దిమందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది. ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనాయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినరు. అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చిరస్మరణీయుడు, భారతరత్న. తప్పనిసరిగా ఆయన ఆ రోజుల్లో పెంపొందించిన ఆలోచనలు నేటికి కూడా అవి ఆచరణీయం. వాటిని ఇప్పటికీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి నా నివాళి. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పివి నరసింహరావు అని కొనియాడారు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య. పివి జయంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. దేశం కోసం పివి చేసిన సేవలు మర్చిపోలేనివని గుర్తు చేశారు. దేశ అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు అన్నారు నేతలు. యువత పివిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 103వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవటం,
వారు ఆర్థికవేత్త మరియు భారతదేశం ఇవాళ నిర్మాణంలో వారిది భాగస్వామ్యం చాలా ఉన్నదని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. మరి వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. సమస్త తెలంగాణ ప్రాంత ప్రజలకు, సమస్త భారతదేశ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. భారతదేశం ఆర్థికపరమైన స్థితిలో క్లిష్టమైన దశలో ఉండి బంగారం కుదోబెడితే నడవని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కూనరిల్లిపోతున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు నడిపించి ఈ దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి ఘనుడు పివి నరసింహారావు అనేటువంటి మాట ఈ సందర్భంగా